డిసెంబర్ 26 చరిత్రలో చేదు జ్ఞాపకం. 2 దశాబ్దాల క్రితం భయానక అనుభవాన్ని మిగిల్చిన రోజు. 2004లో ప్రపంచాన్ని వణికించిన సునామీ వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా దాని ప్రభావానికి గురై చిన్నాభిన్నమైన జీవితాల్లో వణుకు మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. అనేక ప్రాంతాలను సముద్రపు ఆకాశాలలో కబళించాయి. అనేక మందిని గూడు లేని వారిగా మార్చేసింది. 2 దశాబ్దాల నాటి ఆ విషాద ఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతోంది. 20 ఏళ్ల నాటి విషాదంపై మరింత సమాచారం నెల్లూరు తీర ప్రాంత గ్రామాల నుంచి ప్రతినిధి అందిస్తారు. అంటే ప్రస్తుత టీనేజర్స్కు సర్వసాధారణమైన రోజుగానే అనిపిస్తుంది. కొందరైతే ఈ డిసెంబర్ 26 అనగానే క్రిస్మస్ పక్క రోజు కదా అని సింపుల్గా చెప్తారు. కానీ ప్రస్తుతం 30-40 ఏళ్ళు దాటిన వారు, చరిత్రపై అవగాహన కలిగిన వారు మాత్రం ఒక్కసారిగా ఆ డేట్ వింటేనే ఉలిక్కి పడక మానరు. కొందరు సెన్సిటివ్ పర్సన్స్ అయితే కన్నీరును జలజలా జార్చేస్తారు. అంతటి భీకర ఘటన జరిగిన రోజు ఈ డిసెంబర్ 26. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన భూకంపం కారణంగా సునామీ సంభవించిన నేడే ఈ డిసెంబర్ 26. ఈ సునామీతో నేటి లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన జరిగి నేటితో 20 ఏళ్ళు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ ఈ ఘటన గురించి చెప్తే అనేక మంది తీర ప్రాంత ప్రజలైతే గజగజ వణికిపోతారు. ఈ రాకాసి అలల సృష్టించిన భీకర దృశ్యం కలల ముందుకి ఇప్పటికీ కనబడుతుంది ఈ తీర ప్రాంత వాసులకి. అయితే ఈ ఘటనతో అనేక రోజులు ఈ తీర ప్రాంతాల వాసులు ఎవరు కూడా రోడ్డు మీదకి రావాలంటే భయపడిపోయిన పరిస్థితి. ఈ ఘటనలో సమయంలో అనేక మంది ప్రాణాలు కళ్ళ ఎదుటినే గాలిలో కలిసిపోతున్నా, నీటిలో కలిసిపోతున్నా, ఎంత పెద్ద గజ ఈతగాళ్ళైనా నాడు కాపాడలేని పరిస్థితి. అయితే ఈ అన్ని ఘటనలు జరిగి 20 ఏళ్ళు పూర్తయింది. ప్రస్తుతం మనం ఈ ఘటనపై పూర్తి వివరాలను అందించేందుకు సిటీ 24/7 మీ ముందుకు వచ్చింది. ప్రస్తుతం మనం మత్స్యకార గ్రామాలు, తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నాం. ఈ గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాటి మత్స్యకారులను, నాటి నివాసితులను అడిగి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోజు 20 ఏళ్ల క్రితం సునామీ అనేది వచ్చింది. అయితే మీరు అప్పుడు ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? అసలు మేము సునామా అంటే మేము నమ్మలేని పరిస్థితిలో ఉన్నాము. సునామా అంటే మేము ఇంతవరకు కూడా తెలియదు. అలాంటిది ఆ రోజు చూసాము. పెద్ద పెద్ద అలలు రావడము, నీళ్లు పైకి అట్లా వచ్చేయడం, భయంకరమైన ఎంత తుఫాను వచ్చినా కూడా మేము సముద్ర ఒడ్డునే తిరిగేవాళ్ళం కూడా. ఈరోజు ఆ సునామీ అనేది గుర్తింపుకి ఈరోజు సముద్ర ఒడ్డుకు తిరగాలన్న భయం వేస్తుంది. ఒక అతనైతే పడవ పట్టుకొని ఊగులాడుకుంటూ వచ్చి బక్కిన కెనాలు అని అన్నీ పొల్లాడుకుంటూ వచ్చి సముద్రం వస్తుంది పరిగి అంటే మేము నవ్వాము అందరూ కలిసి కూడా. ఏంద్రా బాబు సముద్రం ఎందుకు పైకి ఇచ్చేది ఇప్పుడు ఇంతవరకు లేదు కదరా అంటే, మేము ఆ సెంటర్లో మేము బీచ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక 10-15 నిమిషాల తర్వాత అలలు వచ్చినాయి. ఆ అలలు చిన్నవి కాదు, పెద్ద ఎత్తున, అంటే అది 50-40 అడుగులు ఎత్తున అలలు వచ్చినాయి. అప్పుడు ఉండే పడవలు, ఉండే సామాగ్రిలు, వలలు, ఇంజిన్లు మొత్తం కూడా సముద్రం లాక్కొని వెళ్ళిపోయింది. తోచేసింది, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయింది. అది ఆ రోజు సునామీ అంటే మాకు వాస్తవం మత్స్యకారులు అనేది ఆ సునామీ అనేది లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టుగా, అంటే మాకు తాత ముత్తాలు చెప్పలేదు కానీ మేము మా పిల్లగాళ్ళు కూడా సునామీ సముద్రం ముందుకు వస్తుందిరా బాబు అంటున్నాం. అది ఎట్లా వచ్చింది అయితే మాకు కూడా తెలియదు. ఆ రోజు ఆ నీళ్ళు వస్తుంటే పరిగిచ్చిన ఆయన బీచ్కి వచ్చిన ఆయన పరిగిచ్చిన ఆయన బతికిపోయాడు. స్కూటర్ స్టార్ట్ చేసుకుని స్కూటర్ పోతున్నా కూడా అతను పడిపోయి తోచేసింది, నీళ్ళు చచ్చిపోయాడు అతను. అంటే ఆ నీళ్ళు తీసుకెళ్ళి కంపలో దాచిపెట్టేసి చచ్చిపోయాడు అతను. అలాంటి పరిస్థితి సునామీ అంటే నీళ్ళు అంటే అమ్మ భయంకరమైన ఇదే అబ్బా. మేమైతే చూడలేదు, మేము చూసాము. ఆ సునామీ మళ్ళీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అయితే ఆ సునామీ భీకర ఘటన సమయంలో వేటలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి, ఆ సునామీ ఘటన ఎలా ఉండింది, ఎలాంటి సందర్భాన్ని మీరు ఎదుర్కొన్నారు? అంటే సునామీ వచ్చిందని మనకు తెలియదు. మేము పక్క రోజు ఏటకెళ్ళాము. ఏటకెళ్ళి నెట్టు వల్ల వదిలినాము. వదిలిన తర్వాత ఉదయానికి నైట్ వదిలాము. తెల్లారి 6:30కి వల్ల లాక్కున్నాము. లాక్కుని సాప్ వేసుకుని వస్తా ఉండేకి ఇక్కడ జల్లిబీసు పాక వేసినారు. ఆ నీళ్ళు వచ్చి కొడతా ఉంటే పడిపోతా ఉన్నాయి. ఇదేంద్రా బాబు పడిపోతుంది, ఇదేంది ఎప్పుడు చూడలేదు కదా, ఇదే అమావాస పౌర్ణమి ఏదో ఉండింది కదా ఆ రోజు, దానివల్ల ఏమైనా అంత నీళ్ళు ఎక్కుతుందో ఏమో అని అనుకున్నాము. కానీ అది లాస్ట్కి తీరా చూస్తే అది పౌర్ణానికి ఎక్కిన నీళ్ళు కదా, అది సునామీ వచ్చింది. అది అప్పటికి మనకు ఐడియా లేదు సునామీ వచ్చిందని. సునామీ అనేది అది అంత ఐడియా లేదు.
ఏదో నీళ్ళు ఎక్కేస్తుంది, భయంకరంగా ఎక్కేస్తుంది అనేసి అనుకుంటా ఉన్నాము. తర్వాత కొంచెం దూరం ఇంకా దరికి వచ్చాం. దరికి వచ్చేద్దామని వస్తూ ఉంటే అక్కడ ఇంకా మిగతా వాళ్ళు వదిలి ఉన్నారు. వాళ్ళు చెప్పాము, నాయన చూడు అవన్నీ కొట్టుకుని వెళ్ళిపోతుంది, మనం ఇక్కడ ఉండేది సేపు వెళ్ళిపోదాము, సేఫ్ జోన్లో వెళ్ళిపోదాము, ఇక్కడ వద్దు అన్న. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వదలతానే లాక్కుంటా ఉన్నారు. వద్దురా బాబు అంటూనే అరస్తా ఉన్నాం మేము. మా మాట వాళ్ళు పట్టించుకోవాలా. తర్వాత ఒక సౌండ్ వచ్చింది, భయంకర సౌండ్ వచ్చింది, అంత శబ్దం వచ్చింది. ఆ శబ్దం చూసి నేను పైకి వెళ్ళిపోయా, బాగా డీప్కి వెళ్ళిపోయా. వాళ్ళు ఆడుండి దాన్ని చూసి దరికి వచ్చేసారు. వాళ్ళు దరికి వచ్చిన వాళ్ళు దగ్గరగా 7 మందో 8 మందో చనిపోయారు. మేము సేఫ్ అయిపోయాం, అంటే మేము పైకి వెళ్ళిపోయాం కాబట్టి మేము సేఫ్ అయిపోయాం. తర్వాత తీరా మళ్ళీ మేము దర్యాముడికి వస్తే వీళ్ళు దర్యాముడి నుంచి టుమాలు ఇస్తూ ఉన్నారు, రాపాకండి అని. మేమేందంటే దాన్నే బట్టి పైకే వెళ్తున్నాం కానీ దరికి రాలా. తర్వాత 1 గంట తర్వాత వచ్చి బోటు ఆడ తాకబెడితే మళ్ళీ వచ్చేసింది. అంతా వదులుకుని అది మొత్తం బయలుదేరి పరిగెచ్చేసాం. ఎట్ట పరిగెచ్చేవాళ్ళు అట్ట. ఏదో మాకు దేవుడి దయ వల్ల ఆ రోజు మా ప్రాణాలు గట్టిది కాబట్టి బతికి బయటపడ్డాం. ఇట్లా చూసుకున్నట్లయితే ఆ సునామీ భీకర దృశ్యాలు ఇప్పటికీ చూసుకున్న తమ కళ్ళ వెంటనే కనిపిస్తున్నాయని, వారి పెద్దల సమయంలో ఎప్పుడూ లేని సమయాన్ని కూడా ఆ రోజు చూసామని, పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే సముద్రం ముందుకు వస్తుంది అన్నది ఓ రకంగా ఆ రోజు సరదాగా ఎవరో చెప్తున్నారన్న తీసుకున్నా, కానీ ఆ సునామీ సృష్టించిన బేభత్సం, మృత్యు వాత మాత్రం నేటికి కళ్ళ ముందు భీకర దృశ్యంగా మారిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే నాటి నుండి నేటి వరకు కూడా ప్రభుత్వం నుండి అయితే ఎటువంటి సహాయం అందకపోవడం మాత్రం గమనార్హం. ఓవర్ టు స్టూడియో.